దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25-27 వచనంలో ధ్యానం చేద్దాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకునుము. ఈ మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను, భావాన్ని పరిశీలన చేసుకుంటూ ధ్యానంలోనికి వెళదాం. కన్నులు అనగా కళ్ళు, దృష్టి, మనస్సు కేంద్రీకరించటము. సరిగాను అంటే న్యాయంగా, సరిగ్గా, సత్య మార్గములో చూపటం అంటే దృష్టి పెట్టటము. కనురెప్పలు అంటే దృష్టి కేంద్రీకరించటము. ముందు అంటే ఎదుట, ముందర, ప్రత్యక్షంగా. కాళ్ళు అనగా పాదాలు, నడక, జీవన విధానం అన్నమాట, జీవన పయనం. మార్గము అనగా దారి, జీవన విధానము. స్థిరమగటం అంటే స్థాపించబడటము, నిశ్చలమైనటువంటిది. కుడితట్టు, ఎడమతట్టు. కుడితట్టు ఆశీర్వాదము, అలాగే శక్తిమయము. ఎడమతట్టు అంటే ఎడమవైపు లేదా ఇతర మార్గము, బలహీనమైనటువంటి మార్గము. తిరగకము అంటే వేరవద్దు, దూరం అవ్వద్దు. పాదము అనంటే అడుగు, నడక. కీడు అనగా చెడు, పాపము, దుష్టత్వము, హాని. ఈ యొక్క అర్థాలను పరిశీలన చేసుకున్నాం కదా. మరి భావాన్ని కూడా చూద్దామా. భావం చూసుకున్నట్లయితే, మన కళ్ళను సత్య మార్గం వైపు నిలిపి మన దారిని పరిశీలించుకుంటూ పాపపు దారుల నుండి పూర్తిగా దూరం అవుతూ, అంటే దూరంగా నడవమని వాక్యము హెచ్చరిస్తుంది. ఉపదేశంలోనికి వెళ్దామైతే భావాన్ని పరిశీలన చేసుకుంటే అల్టిమేట్గా ఏం చేయాలి? మనిషి సత్య మార్గంలో నడవాలి, పాపానికి దూరంగా ఉండాలి. మనిషిని దేవుడు తన పోలికలోను తన స్వరూపంలో చేసుకున్నాడు. అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క పోలికలతో పాటు లక్షణాలు కూడా మనలో ఉన్నాయి కదా. అంతేకాదు, ఎంతో ఇష్టంగా మనిషిని దేవుడు ఎంతో ఇష్టంగా, ఎంతో ఆలోచనగా, ఆశగా సృజించాడు. అలాంటి మనిషి తన మార్గాన్ని చెరుపుకొని తనకు నచ్చిన మార్గంలో నడుస్తూ దేవునికి ఆయాసకరంగాను, కోపం పుట్టించేటువంటి గాను మారిపోయాడు. మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి. దేవుడు మనిషిని మాత్రమే తన పోలికలో ఎందుకు స్పెషల్గా సృజించారు? ఆలోచన చేశారా ఎప్పుడైనా? సృష్టి మొత్తాన్ని దేవుడు ముందుగా పెట్టేశాడు. మరి నేటికి కూడా చూస్తున్నట్లయితే ఫస్ట్ సృష్టి, తరువాతే మనిషి. సృష్టి లేకుండా, అంటే సృష్టిలో సమస్తము లేకుండా మనిషి కలుగలేదు. మనిషి కంటే ముందు మనిషి అవసరతను తీర్చడానికి, మనిషి మనుగడకు కావలసిన సమస్తము చేయబడి అప్పుడు మనిషిని దేవుడు సృజించారు. అంత స్పెషల్ ఏంటి మనిషి దేవునికి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన సృష్టి ఎప్పుడూ అద్భుతమే. ఆయనకు సృష్టి లోబడినట్లు మనిషి లోబడలేదు. అంతే, లోబడలేదు. నేటికి ఆయన మాటకు విధేయత కలిగి ప్రకృతిలో ప్రతీదీ పనిచేస్తుంది. కాలానుగుణంగా వర్షాలు పడుతున్నాయి, కాలానుగుణంగా ఎండలు కాస్తున్నాయి, కాలానుగుణంగా మంచు కురుస్తుంది. మరి కాలానుగుణంగా ఆ ఋతుపవనాలు వీస్తున్నాయి, ఋతువులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. కానీ సృష్టి అంతా లోబడిన మనిషి మాత్రము లోబడలేదు. అయితే దేవుని ఆలోచనను మనిషే చంపేశాడు, మార్గాన్ని చెరుపుకున్నాడు. అయితే ఆ మార్గాన్ని అనుసరిస్తూ మనిషి ఇతరులతో కూడా అవలంబించే విధంగా, అంటే దేవుని యొక్క మార్గాన్ని అవలంబించుకుంటూ తను నడుస్తూ ఇతరులను కూడా అవలంబించే విధంగా నడిపిస్తూ సార్వత్రిక సంఘంగా ఏర్పరిచే ఒక్కడే తండ్రిగాను దేవునిగాను కలిగి ఉండాలని మనుజాతిని పవిత్రకరమైన మార్గం గుండా జీవితాలు కట్టబడి ఆత్మలో
మరణం లేవు. ఆత్మకు మరణం ఉందా? మరణం లేదు కదా! కాబట్టి ఆ ఆత్మలో దేవునితో కలిసి బ్రతకాలి. ఆత్మలో ఏం చేయాలి? దేవునితో కలిసి బ్రతకాలి. అంటే ఇంకొక ఇంకొక జీవనము విధానం ఉంది. ఆ విధానము శరీరంతో వెళ్ళలేం కాబట్టి ఆత్మ ద్వారా దేవుని యొక్క ఆత్మ శరీరం ధరించుకొని, మహిమ శరీరం ధరించుకొని దేవునితో కలిసి బ్రతకాలని దేవుడు ఏర్పరిచిన మార్గాలు పాటించాలి. అలా వెళ్ళాలి అనంటే పాటించాలి. అలా పాటించాలి అంటే భూమి మీద ఆ మార్గాలు గుర్తెరిగే వారిని దేవుడు ముందుగా రేపుతాడు, లేపుతాడు. వారి ద్వారా అనేకులు రక్షింపబడేలాగా పని చేయిస్తాడనమాట. ఎవరి సామర్థ్యం కొలది వారికి పరీక్షలు ఉంటాయి. అంటే పరీక్షింపబడతారు. అంతము వరకు సహించాలి కదా! మరి ఒట్టి గింజలు ఎగిరిపోయినట్లు ప్రతి ఒక్కరు కూడా ఎగిరిపోకూడదు కదా! అందుకే లోకానుసారమైనటువంటి ఆశల చేత గాని, కోరికల చేత గాని ఎవరి జీవితాలైనా కట్టాలి అనుకుంటే వాళ్ళు పొట్టు వలె సమస్య వచ్చినప్పుడు ఎగిరిపోతారు. అందుకే దేవుడు పరీక్షలనేవి పెడతా ఉంటాడు ప్రతి మనిషికి. మనిషి చివరి వరకు కూడా నిలవబడాలని. మనిషి శ్రేయస్కరం కొరకే. అయితే ఏ మనిషిని దేవుడు ఎంచుకున్నాడో ఆ మనిషిలో ముందు పరీక్షలు పెట్టి ఆ మనిషిని గట్టిగా నిలబెడతాడు. ఎందుకు అనంటే బలమైన రుజువులతో ఆ మనిషిని నిలబెడతాడు. ఎవరైతే దేవుని మాటను వినక అంటే మాటలను వినక వారి మార్గాల్లో చెడు నడతల్లో ఉంటారో వారు సాతానుచే నడిపింపబడినటువంటి వారు కాబట్టి దాని బంధకాల నుండి విడుదల పొంది దేవుని మార్గాన్ని ఆశ్రయించాలి అంటే దేవుని పక్షంగా పనిచేయటకు మనిషి అవసరము. ఆ ప్రతి మనిషి పునరుత్థానంలో ప్రవేశించాలి. అందుకే యేసుక్రీస్తు వారు పునరుత్థానంలో ప్రవేశించారు. ఆయనే రుజువు కాబట్టి, ఆయనే మార్గం కాబట్టి, ఆయనే మాదిరి కాబట్టి దేవుని యొక్క క్రియలు బయటకు రావాలి అంటే దేవునికి భయపడాలి. అలాగే దేవునికి ఒక మనిషి కావాలి. ఆ మనిషే ఈరోజు నీ పట్ల, నీ ఆలోచనలను, నీ చుట్టూ ఉన్నటువంటి వారు, రేపబడినటువంటి వారు ప్రవక్తలు కావచ్చు, మరి దేవుని భయంతోనూ, భక్తితోనూ, నీతితోనూ, న్యాయముతోనూ పనిచేస్తున్నటువంటి సేవకులు కావచ్చు, చాలామంది ఉన్నారు. వారందరూ అందరి జీవితాలను వారి పరిచర్య విధానంలో కట్టాలని ఆశపడుతున్నారు. సార్వత్రిక సంఘంలో నిలవబెట్టాలని ఆశపడుతున్నారు. దేవుడు రేపిన వారే వారు. అలాగూ మనము పరిశుద్ధ లేఖనంలో నేడు చదువుకుంటున్నటువంటి అనేకుల గురించినటువంటి జీవిత సత్యాలు ఈరోజు మన ముందు నిలవబెట్టినటువంటి పునరుత్థానంలో నిలవబడ్డానికి అర్హులైనటువంటి వారి యొక్క మాటలవి, వారి యొక్క సాక్ష్యాలవి. వాటిని బట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు ఈ మార్గంలో నడిపించాలి, దేవుడు చెప్పినట్లు ఈ విధంగా నడవాలి అని రుజువులు మన ముందు పెట్టారు. ఆ రుజువులు గుండా మనం నడవాలి అనేదే వాక్యంలో ఉన్నటువంటి తాత్పర్యము. ఆ యొక్క పద్ధతుల గుండా నడిస్తేనే దేవుని యొక్క మార్గంలోనికి నడిపించబడతాము. దేవుని యొక్క ఆశయాన్ని నెరవేరుస్తామన్నమాట. ప్రతి మనిషి పట్ల దేవునికి ఉద్దేశం ఉంది. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఆలోచన ఉంది. ఆలోచన లేకుండా పనికి మాలిన దానను లేదా పనికి మాలిన వాడును అని నిన్ను నీవు తృణీకరించుకుంటున్నావేమో. కాదు, నీవు విలువైన వాడివి, విలువైన దానివి. దేవునికి నీవు కావాలి. ఈ లోకానికి నీవు అవసరం లేదేమో, కానీ దేవునికి నీకు కావాలి. నీ కొరకు ఆయన ఎంతో పెద్ద ప్రణాళిక వేసి ఉన్నాడు. ఆ ప్రణాళిక కోసము నీకు ఈరోజు శ్రమ ఉండొచ్చు. ఆ ప్రణాళిక నీ పట్ల ఉంది. ఆ ప్రణాళికని నువ్వు చేరుకోవాలి అంటే దేవుని యొక్క ఆలోచన కోసము శ్రమ కూడా సైతము సహిస్తూ ఆయన బలాన్ని ఎరుగుతూ ఆయన మీద ఆధారపడాలి. ఎంతమంది ఈరోజు అంతం వరకు సహిస్తున్నారు శ్రమని? సహించటం లేదు కదా. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఈరోజు చాలామంది పరుగులు తీస్తున్నారు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకి అవసరం లేదు. దేవుడు తోడుంటే సమస్తము నీకు ఆ సమయానికి ఏమి కావాలో అది దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క మనస్సుని గ్రహించాలి. దేవునితో మంచి సంబంధం ఏర్పడాలి అంటే కావాల్సింది ఏంటి? దేవుని ముందు భయం ఉండాలి, లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, యథార్థ మార్గాన్ని ఆశ్రయించాలి, ముఖ్యంగా దేవుని యొక్క మాటలను ఆశ్రయించాలి. తండ్రి, వింటున్నటువంటి మాటలు మా జీవితాల్లో ఫలించులాగును నీవు ఎంత ఆలోచన కలిగి మా పట్ల ఉన్నావో ఆ ఆలోచన మేము గుర్తెరుగులాగును ప్రతి ఒక్కరి హృదయాలను రేపమని, ఆ హృదయాలలో నీవు నాటేటువంటి విత్తనాలు బలంగా మరి ప్రభువా నీ మాటలు అవి మాలో నాటుకోవడానికి మేము ఒప్పుకొని తీసుకునేలాగా సహాయం చేయమని ప్రతి బిడ్డని ఆలోచన చొప్పున నడిపిస్తూ సక్రమమైనటువంటి మార్గముల గుండా నడిచేలాగా మమ్మల్ని అందరినీ మీ కాపుదల కిందకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.